గురుదేవుడు ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటారు. కొత్త ధ్వని, కొత్త మాట, కొత్త పాట, యాసలున్న సాంస్క్రిట్, ఇంగ్లీషు, హిందీ, ఇతర భాషలు తెలియకపోయినా పామరుడైన మా గురువు గారు విద్యాసాగర గురువు గారు గౌరవించారు కనుక వారిని మనము గౌరవించాలనే భావంతో నా మాటలు వినాలనే కుతూహలం చూపిస్తారు. రెండు అవసరమే, రెండు అవసరం. దేవతలు బ్రాహ్మణులు శాపానుగ్రహకర్తలు. బ్రాహ్మణులు అంటే శూద్రీ బ్రాహ్మణిష్ఠులైన బ్రాహ్మణుడు కాదు, జాతి బ్రాహ్మణుడు. వారు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. అదే ఆశీర్వదించినటువంటి బ్రాహ్మణుడు ఇవ్వకపోయినా వెయ్యకపోయినా మండుతారు. అన్నం తినేటువంటి అభ్యరించలేదు, నెయ్యి వేయలేదు అనుకోండి మండిపోతుంది. అగ్ని వేస్తే మండుతుంది నెయ్యి, వీడు వేయకపోతే మండుతుంది. కాబట్టి బ్రాహ్మణుని సంతృప్తి పరచడం అవసరం. అందుకని వారు ఆశీస్సులు కావాలి కదా, బ్రాహ్మణులు సంతృప్తి పరచాలి. దేవతలను కూడా వారు దేవతలు అనుగ్రహం అయినప్పటికీ కూడా అనుగ్రహాన్ని ఆస్వాదించకపోతే, ఇచ్చిన దాన్ని పుచ్చుకోకపోతే ఆగ్రహిస్తారు. ఇందాక చెప్పారు కదా, శివగణములు, రుద్రగణములు, దేవగణములు వారి కోపతాపములున్నా మా స్వామి మాట పట్టించుకోవడం లేదు, వినడం లేదు అని మనకి లెంపలు ఓడబడుతుంది. జటాజోటం నుండి ఆవిర్భవించినటువంటి దక్షయజ్ఞంలో వీరభద్రుడు ఏం చేశాడో అదే జరుగుతుంది మనకి. అందుకని జాగ్రత్తతో దేవత అనుగ్రహాన్ని పొంది తరువాత దేవాద్విజుడు బ్రాహ్మణుడు ఆశిష్యుడు. ఎందుకంటే షోడశ కర్మలు బ్రాహ్మణుల ద్వారానే చేయించుకోవాలి. నాకు రాదు కానీ స్వామికి వేదాలు రావా, లేకపోతే సూక్తాలు రావా, శృతిగానే కదా. మరి వారి తండ్రి ఏమిటి? బ్రాహ్మణముకేనా యజ్ఞము, యాగము, క్రతువు, పూజో, పురస్కారాలు వారి ద్వారా జరిపించుకోవాలి. అప్పుడు వారికి ఉపాధిని కల్పించిన వారు అవుతాం, మన ఆశిస్తుంది. వారికి ఉపాధి అంటే ఏమిటి? దక్షిణిస్తాం, ఇవ్వాలి కదా. దక్షిణలో కూడా రెండు రహస్యాలు ఉన్నాయి. వాడకేసిన సొన్నము, డాక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫీజు, లాయర్కి ఇచ్చిన ఫీజు తిరిగి రావు. వారికి తెలిసిన బాగండి అవి తిరిగి రావు, ఇస్తారండి మళ్ళీ మాకు. అసలే వాళ్ళ అమ్మాయి డాక్టర్, అవి తిరిగి రావు. దేవతలకి ఎవరైనా ఆత్మార్పణ బుద్ధితో కానీ సమర్పించినట్లయితే ఈ కోటీశ్వరులందరూ మన పాపపుణ్యాలు రెండూ దోసుకోవడానికి దక్షిణామూర్తిగా ఆవిర్భవించాడు శ్రీమన్నారాయణుడైనటువంటి వైకుంఠాధిపతి అయినటువంటి వెంకటాచలం. 7 కాండలు, 7 కొండలు, 7 షట్చక్రములకి ఆధారభూతమైనటువంటి పరమాత్మ 7 కొండల పైన వేంచేశాడు. ఈ ధనవంతుడు డబ్బంతా పీపుతాడు. ఎవరైనా మొక్కుకుంటే మొక్కు తీర్చకపోతే ఊరుకోడు చెప్తారు వాళ్ళే జనాలు. నాకు తెలియదు, ఎక్కువ మొక్కుకోలేదు. అంటే అర్థం ఏమిటంటే, ఎవడైనా అన్ని దానములలో వాగ్దానము ప్రధానమైనది. అన్నదానం కాదండి, అన్నదానమైన ధనవంతులు చాలా మంది అన్నదానం వచ్చారు. అన్న మాటను నిలబెట్టుకోవాలి. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప. అన్నం కాదు, అన్న మాటపై మీరు నిలబెట్టుకుంటారు. కమిట్మెంట్.
ఏదైతే ఇక్కడ ఒప్పుకుంటారో అది చేస్తారు. చేస్తారా జపం ధ్యానం చేస్తారా అన్నారు స్వామి. చేసి తీరవలసి. అందుకని డాక్టర్కి ఇచ్చిన డబ్బులు గురించి మాట్లాడుతున్నారు. వాడికి వేసిన సొన్నము, మరి లాయర్కి ఇచ్చిన బియ్యం తిరుగుతున్నారు. దేవతలకు ఇచ్చినవి అనుగ్రహ రూపంలో కట్టలు వేసేస్తుంటారు ఉండీలు. రైతు వీడికి విత్తనములు జల్లితే పొలంలో ఎంత నారు ఒలిసితే దాన్ని నాటితే 6 మాసాల నాడు పుట్టిడికి 100 పుట్లు, ఒక బస్తాకి 100 బస్తాలు ధాన్యము ఏవో మనకు అనుభవానికి వస్తాయి. దేవతలకు ఇచ్చిన వస్తాయి ఐశ్వర్య రూపంలో. ఐశ్వర్యాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, అష్టలక్ష్మి రూపంలో దేవతలు అనుగ్రహిస్తారు. మరి గురువు గారికి దక్షిణ ఉంది కదా, ఈ దక్షిణ 2 రకాలు. గురుదక్షిణ ఐశ్వర్యం, గురువు శ్రవణానం. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పిన ఐశ్వర్యం అష్టైశ్వర్యం, ఇక్కడ జ్ఞానైశ్వర్యం, జ్ఞానం ఐశ్వర్యం 2 లభ్యమవుతాయి. గురుదక్షిణ ఐశ్వర్యం, గురువాక్ శ్రవణానందం. అది తింటే బాగుంది, ఆశీర్వదించినా బాగుంటుంది. ఎవరికి? అభిమానులకి, ఆశ్రితులకు. ప్రతి వారు కొంచెం కన్ను కఠోరంగా ఉంటాయి. ఏమంటారా ఆగరా, అలా వాగుతూనే ఉంటారా? ఎన్నాళ్ళు వాగుతామో తెలియదు. వాగి 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 ఆగిపోయే రోజు ఒకటి వస్తుంది. ఇక మాట వినబడదు. ఇప్పుడే ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. 40 సంవత్సరాలు మౌనంలో ఉండిపోయాడు మెహర్ బాబు. దైవీ మౌనం. వాళ్ళకి మౌనం అవలంబించారు. ఇక్కడ అవతరించాడు పరశురాముడు, నిష్క్రమించాడు దశరథ రాముడు వచ్చాడు. ఆయన మౌనంలోకి వెళ్ళారు. మన స్వామి ఇక్కడ ఆవిర్భావం. దశరథ రాముడుగా అక్కడ, సాయిరాముడుగా ఇక్కడ ఆవిర్భావం జరిగింది. అంటే గురుదక్షిణ ఐశ్వర్యం, గురువాక్ శ్రవణానందం. ఆ ఆనందానికి, ఆ ఆనందంలో కూడా కొంచెం మరి తేడా అన్ని పేజీల్లో ఉంటుంది వేదం. ఆనందం బ్రహ్మేతి అంతా చెప్పారు కదా. అన్నం బ్రహ్మ, ఆనందం అంతా బ్రహ్మమే. బ్రహ్మం అంటూనే ఆనందరహితం అచిలం. ఆనందం అంటే మరి అనుభవం ఉంది. మరి జన్మెత్తారు. పుణ్యకర్మలు ఆచరించాం కదా, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తారు. అందుకనే ఆఖరి స్టేజ్లో ఆనందరహితం అచిలం, అచల స్థితిని పొందాలి. అచలం అనేది చలనము లేనిది, అంతటా నిండున్నటువంటి ఏ సత్వస్తువు అయితే పరవస్తువు అయితే ఉన్నదో దానిని అచలము. అచలం అంటే కొండని కూడా ఉండదు. చలనము లేనిది సింహాచలం కొండ, తిరుపతి కొండ, శాచాచలము, ఓహో బోర్డు ఉన్నాయి పర్వతము. ఆయన సృష్టి అటువంటి అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా సృష్టించినటువంటి ప్రభువు. ఈ గోళములన్నీ వాటంతటకు తిరుగుతూనే ఉన్నాయి. దేనిపైన ఆధారపడి తిరుగుతున్నాయి? ఏ డివైన్ పవర్ అయితే ఉన్నదో, ఏదైతే అనంతమైన శక్తి ఉన్నదో, ఏదైతే కంటికి కనిపించనదో. కరెంట్ ఇప్పటికీ కనిపించకపోతుందని చెప్పి గొడగొడ గడగడలాడాం కదా. ఎప్పుడు కనిపిస్తుంది? ఇందులో పని చేసినప్పుడు కరెంట్ వచ్చిందిలే. ఫ్యాన్లోకి వస్తే గాలి, ఆ మిక్సీలోకి వెళ్తే ఏదో పచ్చడో గొండో పిండో.
అదే కరెంటు వెళ్ళి అక్కడ పనిచేస్తే బట్టలు ఉతికేస్తుంది, ఆరోగ్యస్తుంది, గుండేస్తుంది, అన్నీ చేస్తుంది. అదే ఇక్కడ వెలుగులిస్తుంది. అదే మనం పొరపాటును కానీ ఆ 2 వైర్లు కనెక్ట్ అయిన చేయబడితే చావుపడుతుంది, దడాదడ అయిపోతుంది. ఆ అనంతమైన శక్తి, అపురూపమైన శక్తి ఏదైతున్నదో కంటికి కనిపించకుండా కరెంటు లాగదు, విద్యుత్ శక్తి లాగదు, ఈ సమస్తములైనటువంటి ప్లానెట్స్ అన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఈ వాస్తు పిచ్చి ఒకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది కదా. సామాన్య వాస్తు, విశేష వాస్తు నమ్మొచ్చు, నమ్మడానికి లేదు, ఆచరించాలి, ఆచరించడానికి లేదు. సామాన్య వాస్తు ఏమిటి? ఆ తూర్పు దిక్కులు, అసలు దిక్కులే లేవు. భూమి గుండ్రంగా ఉంది కదా, అనలో తాను తిరుగుతుంది కదా, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, బాధ అంటారు ఒకటి దాని తర్వాత. మరి ఇదేమిటండి? ఇందులో కదా ఆటవాలుగా ఉండి తిరుగుతుంది మరి 22.5 డిగ్రీలు. మరి అలాంటిది వాస్తు ఏమిటట? సామాన్య వాస్తు. ఈ సామాన్య వాస్తులో ఈశాన్యం స్వామిది, ఆగ్నేయం అగ్ని వంట, నైరుతి బెడ్రూము, వాయువ్యం చిల్డ్రన్ బెడ్రూము, మధ్యలో హాలు, కామన్ హాల్. ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే ఈశాన్యంలో స్వామి కేట ఇచ్చిన తరువాత చిల్డ్రన్ స్టడీ రూమ్ పెట్టుకోవచ్చు. ఇది సామాన్యమైన వాస్తు. ఇది గృహానికి సంబంధించి. దేవాలయానికి కూడా వాస్తుంది, అక్కడ యజ్ఞానికి వాస్తుంది. ఏ యాగశాల ఎలా నిర్మాణం చేయాలో, శాక్తేయం అయితే అమ్మవారికి సంబంధించిన యజ్ఞం అయితే యజ్ఞగుండం ఎలా కట్టాలో, ఎన్ని గుండాలు కట్టాలి, ఏ ఆకారంలో ఉండాలి, మన వికారాలు తొలగించడానికి ఆకారములన్నీ ఏ ఆకారంలో ఉండాలి. శాక్తేయం అయితే అంటే శక్తిని ఉపాసించిన వాడు శాక్తేయుడు. ఈశ్వర ఆరాధన చేసేవాడు శైవుడు. విభజించుకున్నాం ఊరికినే పనికి మారిన మాటలు కాదు. విష్ణువుని ఆరాధించిన వాడు వైష్ణవుడు. గణాపత్యుడు గణపతి, భైరవుడు, సౌరోపాసకులు, ఇలా రకరకాలుగా విభజించుకున్నాం. విభజించుకొని దాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ఆగమ శాస్త్ర ప్రకారంగా యజ్ఞాలు, యాగాలు, దేవాలయ నిర్మాణాలు, రూపస్తంభం, ధ్వజస్తంభం, బలిపీఠం ఎక్కడ ఉండాలి, అంతరాలయం ఎక్కడ ఉండాలి, గర్భగుడి ఎక్కడ ఉండాలి, ఎవరు గర్భగుడిలో ప్రవేశించాలి, అద్దాల మండపం ఎక్కడ ఉండాలి, అద్దాల మండపంలో మళ్ళీ స్వామి ఇటు చూసినే కనిపించాలి. దర్పణ దర్శనం అని పూర్ణబోధలో ఒకటి చెప్తారు మన గురువులు, దర్పణ దర్శనము అని. ఆ దర్పణ దర్శనంలో సూచన చేస్తారు. ఋగ్దీక్ష సమయంలో దర్పణ దర్శనం చేస్తారు. ఆ దర్పణం ఎక్కడ ఉండాలి, ఎలా దర్శించాలి, అవన్నీ నిగమాగమ శాస్త్ర ప్రకారంగా బోధిస్తారు. ఇది వాస్తు, అది నిగమాగములు. ఇవన్నీ సామాన్య చర్యలు. మరి మేము ఆచరించకపోతే, మేము దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే సామాన్యులు తెగమకపడతారు కదా. యాక్సెప్ట్ చేసినట్లు నటిస్తూ మర్మం, మాయ కాదు, మర్మము వేరు, మాయ వేరు, అబద్ధం వేరు, మర్మము వేరు. నేను ఒక గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నాను. విజయ్ బాగా ఉన్నవారు అనుకుందాం ఒక నిమిషాన్ని. ఆయన నాలాంటి వాడే, మధ్య తరగతి కుటుంబం. నేను వెళ్ళి నాయన ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకున్నటువంటి వనరులు సరిపోవడం లేదు, బ్యాంకు వాళ్ళు నాకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ నాకు లేదు కనుక నాకు లోన్ ఇవ్వను అంటున్నాడు. మరి మనం బాగా పరిచయస్తులు కదా, నాకు 10 లక్షలు ఇస్తావా, నీకు మళ్ళీ వడ్డీతో సహా ఉడికినంటే మళ్ళీ అసలు బాధపడతాడు అన్నాను అనుకోండి. నా యందు విశ్వాసంతో వస్తే గురువు గారు ఏదో బాధపడి ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదనుకుంటే ఇచ్చేయాలి. నేను ఇవ్వలేనని అతనికి తెలుసు, ఎందుకంటే నా ఆర్థిక వనరు ఉన్న పరిచయాన్ని బట్టి ఆయనకు తెలుసు కనుక స్వామి ఎలాగా ఇవ్వలేరు కనుక
స్వామి నీకు తెలియదు ఏముంది నా దగ్గర ఎక్కడ ఉంది 10 లక్షలు అనా లేకపోతే 10 లక్షలు పోతాయి విద్యార్థులేదు కదా. ఇది మర్మం. నన్ను అతను అన్యాయం చేయడం కాదు, అబద్ధం కాదు. మర్మమునకు ధర్మమునకు అంత తేడా ఉంటుంది. మర్చిపోతావా? మధ్యస్థుడు పోనేదో 10 కోట్లు ఉంటే పోతే పోనీరా అసలు వాడు అనడు. వీడేమైనా వదిలితే వదులుతాడు మధ్యస్థుడు, కానీ అసలు వాడైతే ఆడు అసలు వదలడు. పైసలతో సహా తీస్తాడు, లేకపోతే గుండాలను పంపిస్తాడు. ఇదంతా ప్రపంచంలో జరుగుతున్నటువంటి గాలి. అందుకని ఇవన్నీ పూర్ణబోధం చేయరు వాళ్ళు, అంత వేదాంతం చెప్తారు. ఈ సామాన్య మాటలు పాటలు ఎందుకంటే వినడానికి కొంచెం ఎవరైనా అడిగితే చెప్పడానికి పనికొస్తాయని చెప్పడం. ఇక్కడ దాకా వచ్చామనుకోండి, ఏమండి బీరువా ఉత్తరాన్ని చూడాలా నేను దక్షిణాన్ని చూడాలా అని అడుగుతాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఉంది. ఇచ్చేవాడు పడమర నుండి తూర్పు వైపు చూడాలి. గ్రహీత వీడు అడుక్కున్నాడు స్వామిని, సర్వాధికారి. ఆయన అడుక్కోవడంలో ఆది భిక్ష ఆయనే, అడుక్కోవడం కూడా ఆయన నేర్పడు. అమ్మ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి, అక్కడ జ్ఞానాన్ని అందించాడట మన కోసం. జ్ఞానమనే భిక్ష. అత్యంత ఆ భిక్షకు ఆది భిక్షు ఆయనే. ఆది భిక్షువు పరమశివుడే. శివుడు పరమశివుడు కాదు. పరణే పదం ఇక్కడ వాడడానికి లేదు. పరమనగా విశ్వబ్రహ్మం, వరమనగా తన మాయ, సర్వవ్యాపక సుప్త చైతన్యం. దాన్ని శ్రీ విద్యలో కూడా పరవిద్య, పరదేవత అని పదము ఓడినప్పుడు అది పరబ్రహ్మతత్వమే. అందుకే శ్రీ విద్య కూడా బ్రహ్మ విద్యే అంటారు. శ్రీ విద్య కూడా బ్రహ్మ విద్యే. ఇక్కడ పరాశక్తి, పర అనే పదం ఉంది కనుక పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరవిద్యాస్వరూపి అమ్మని పరాత్పరి. ఇక్కడ కూడా మనకి నేను ఏదో ఒక మాట ఇచ్చాను కదా మీకు, ఎరుకనగా ఎరుకు గురించి 2 మాటలు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. విన్నవే మీరు విన్నవే. ఎరుకోద్భవము తెలియక సరసిజి గర్భవతులైన సారదరుడిచో నరుడంతటి వాడు తెలుసునన్న మాట ఉట్టు మాట. ఎరుకోద్భవము తెలియదు. తెలిసిన ఎరుకని మిశ్రమ ఎరుక, మలిన ఎరుక, శుద్ధ ఎరుక అని 3 పేర్లు పెట్టారు. మలిన ఎరుక, ఈ ఎరుక ఎలా ఉంటుందంటే మలిన జీవి, క్రిమికీటకం, రొచ్చుగుంటల్లో, పెంట పోగుల్లోన, ఉరుక్కాడుల్లోనూ ఉంటాయి. అటువంటి మనస్తత్వము కలిగిన మనస్సు ఎరుక కలిగినవి. ఆ ఎరుకను మలిన ఎరుక అంటారు. ఆ జీవులు కాదు, ఆ మనస్తత్వం కలిగిన మానవులు. రెండవది ఈగలాంటి తత్వము కలిగినటువంటి మంచి తిగిన పదార్థాల మీద వాడుతుంది, కంపు పదార్థాలు శవాల మీద వాడుతుంది, కంపు పదార్థాల మీద. అటువంటి మనస్తత్వం కలిగిన వారు మిశ్రమ మనస్సు కలిగిన వారు. 2 మూడవడు తేనెటీగలాంటి వాడు. కమలంబుడు వెలకొలనకు భ్రమరములే తెంచినట్లు ఆ తేనెని ఆస్వాదించడానికి భ్రమరము తేనెటీగలు వెళ్ళినట్లు ఆస్వాదిస్తారు బుద్ధిమనులు. తేనెటీగ లాంటి వారు మకరందాన్ని గ్రోలాలే స్వామి ముఖార విందము నుండి. పద్మాకారంగా లేం కానీ ఆ పద్మంలా కాదు, కానీ గురుడనే పద్మం, హృత్పద్మం, ఆ పద్మం నుండి ఉన్నటువంటి
సుధాధారుడు. సుధంటే అమృతము, సుధంటే అమృతం. అమృతం అంటే మృతము లేనిది అని అర్థం. దేవతలు తాగేది అదృశ్యము కనిపిస్తుంది. చెంబురు డప్పులు డోలు. జగన్మోహన్ అవతారం పచ్చాడు కదా పరమాత్మ. ఈ అమృతం అలాంటిది కాదు. ఇది మృతము లేనిది, జనన మరణములు లేనిది, శాశ్వతమైన సుధాస్వాదం. దీనిని ఎవరైతే ఆస్వాదిస్తారో వారు జనన మరణ నదీ ప్రవాహాన్ని దాటి శాశ్వత బ్రహ్మానంద ప్రాప్తిని పొందుతారు అని వేదాంత ఢిండిమలో చెప్తాడు శంకరుడు. చక్కెర ఎప్పుడేదో మిత్రులు అన్నారు. శంకరాద్వైతం వరకు చెప్పారా శంకరుడు వారు అన్నారు. శంకరుడికి అజలు తెలియకపోదు. జీవన్ముక్తులు అనేది ఎక్కడో స్వామి సేకరించారు ఈ మధ్యకాలంలో. జీవన్ముక్తులు అనేది ఏదో పేరు పెట్టారు, ముక్తానందలహరి. అయితే శంకరుడికి అజలం తెలియదని కాదు, మన స్థితిని బట్టి మన మతిని బట్టి మనం గ్రహించగలిగినటువంటిది మనకు అందించారు శంకరుడు. అబ్బా ఎన్నెన్ని స్తోత్రములెన్ని, పద్యములెన్ని, గద్యములెన్ని, సమస్త వేదాంతసారము, వేదాంతసార సంగ్రహమని తెనాలి వారు సాధన గ్రంథ మండలిలో గోపలు. దాని తరువాత విద్యావంతులు, విద్యావినయ సంపన్నులైనటువంటి మహానుభావులు, భాషా ప్రవీణుడు, ఉభయ భాషా ప్రవీణుడు. దానిని అక్షరాలు చేసి అక్షరాలు అతికించి అమితి శ్రద్ధాశక్తుల అమరంగ పదమాలను అల్లి అక్షరాలు అతికించి అక్షరారణ్యములు సృష్టించి అక్షరాలు అతికించి అమితి శ్రద్ధాశక్తుల అమరంగ పదమాలను అల్లి చక్కనైనటువంటి పదములు అల్లి మనకు అందించారు మన విద్వాంసులు, విద్యా వినయ సంపన్నులైనటువంటి మహాత్ములు. అయితే ఇన్ని చెప్పినటువంటి వాడు శంకరుడు తెలీదా? శంకరముడు ఒక శంకరం కదా. అద్వైతి బోధ శంకర గ్రంథావళి అని ఈ మధ్యలో మన స్వాములు వారు సేకరించారు. రత్నావళి జిజ్ఞాసుడికి 27 వాల్యూములు, 27 వాల్యూములు. సప్త శ్లోకి అని, వేదాంత డిండిమని, మనీషా పంచకము, మాయా పంచకమని, దశశ్లోకి, ఏకశ్లోకి, మొత్తం అన్నీ. అంటే శంకరుడు వారికి తెలియని విషయం లేదని మీకు మనం చేస్తున్నాం. అయితే ఎన్ని చెప్పారో మరి చెప్పరా? ఎందుకు చెప్పలేదు? అందుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్న మనుషులు కొద్దిమంది ఉంటారు. ఆ టైంలో అసలు రాలేదు వాళ్ళు. యుగ ధర్మములను బట్టి, కాలధర్మాన్ని బట్టి. అందుకని అప్పటికి అది సత్యం అని చెప్పి జగన్మిథ్య బ్రహ్మము సత్యం అంటే బ్రహ్మము సత్యము, జగన్మిథ్య బ్రహ్మము సత్యమా? విజయనా? ఉన్నదే బ్రహ్మం. విజయ ఏమిటి? బ్రహ్మంగా ఉంది. ఇది ఇక్కడ సత్యం. ఈ 70 మంది 60 మంది ఇక్కడ కూర్చున్నాం. ఇది సత్యం. ఇది మిథ్య కదా. ఇది ఎప్పుడు మిథ్య? ఈ 60 మంది రేపు ఎక్కడి వరకు అక్కడికి వెళ్తున్నాం. అప్పుడు ఇది కాదు, అప్పుడు ఇది లేదు. ఈ సమావేశం, ఈ జనాలు, ఇది ఉంది కదా, ఇది ఉంది కానీ ఇది కూడా లేనిదే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ ఇటుక ఇటుకు, ఏ మట్టికి ఆ మట్టి, ఏ స్వర్ణానికి స్వర్ణం, దేని దాన్ని పడగొట్టామనుకున్నప్పుడు ఉన్నది ఏమిటి?
స్పేస్ బయలులో బొమ్మ కొట్టలేదు, మనం సృష్టించుకున్నట్టు నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడెక్కడో రాడు రప్పలు సిమెంట్గా ఇసుక పరివారం ఉంచుకొని మనకు కావలసినటువంటి పద్ధతిలో మనం నిర్మాణం చేస్తాం. ఎప్పటికి ఇది సత్యము, ఆ తర్వాత ఇది అసత్యం. బ్రహ్మ సత్యము, జగన్ విద్య. అంటే ఇది కనిపిస్తున్న సత్యంలా కనిపిస్తున్నటువంటి విద్యాస్వరూపం. భ్రాంతి చేత సర్వ బ్రహ్మాండములు దోచు, భ్రాంతి చేతే జనన మరణము. భ్రాంతి వేడంగా ప్రజ్ఞాన భావం. భ్రాంతి రహితమైతే ఉన్నదొకటే, దానినే పరభైలు 5గా విభజించారు. పరాపరభైలట ఇంకా వరకు చూపించారు. కావాలంటే అన్ని పర్లేసుకోండి. చేత బయలులో బ్రహ్మ పుట్టలేదు, బ్రహ్మ పుట్టింది తప్ప. ఆ శూన్యం కాదు, అన్నిటితో నిండిన శూన్యం. శూన్యవాదులము కాదు, పూర్ణవాదులం కానీ శూన్యవాదులము కాదు. అదొక వర్గం ఉంది, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, మంచి చెడ్డు మిశ్రమం అయ్యేది. అదొక వర్గం ఉంది, అది ఉంటేనే దీనికి అందం. చెప్పారు కదా, వెనక నల్లడి ఉంటేనే ముందున్న తెల్ల ముఖాన అది కూడా తెల్లగా ఉంటే ఏమన్నా అందం ఎక్కడ? ఇది నల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఈ తేడా కనిపిస్తుంది. అబ్బా ఎంత చక్కగా ఉంది ముఖార విందము. మరి ఇది కూడా ఇలాగే ఉంది అనుకోండి. అబ్బా ఒకటో నల్లగా ఉన్నాడండి పిల్లగాడు, నక్షక పర్యంత్రం కూడా అనుకోండి. రాముడు కృష్ణుడు ఏమిటో అదే కదా, నారాయణమూర్తి ఏమిటో అదే కదా. నారాయణమూర్తి అట చూడండి, దక్షిణామూర్తి నారాయణమూర్తి ఇద్దరు మూర్తులే. ఆయన అమూర్తి, ఈ మూర్తి నారము నివాసముగా ఉన్నవాడు. నారము అంటే నీరు. మీరు స్వామికి శ్వేతద్వీపంలో ఉంటాడు, వైకుంఠధామంలో ఉంటాడు. ఈ నీరు దేనిపై ఉంది? 3 భాగములు భూమి, 1 భాగము నీరు. నీరు, భూమి, అగ్ని, పంచభూతము. పంచభూతంలో తానే ఉన్నాడు ఈ మూర్తి, నారాయణమూర్తి. ఆ మూర్తి దక్షిణ, ఆ మూర్తి లేనివాడు, అవ్యక్తము, అనంతమైన వాడు ఆ పరమాత్మ. చేత అద్వైత జ్ఞానం అనంతాన్ని పూర్ణబోధో విశిష్యతే. అనంతమైన అద్వైత జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే జన్మ జన్మల నుండి, గురుకృప అయితే మా ఆచార్య స్వాములు అని అనేవారు. ఆయన దగ్గరికి అరణంసున్నాన్న ఎవరిదయో విద్యాసాగర్ ఉపాధిదా లేకపోతే విజయదా శరతదే వర్మదే చెప్పదే ఆయనట. ఆయన అవడం ఆయన దయ కలిగితే అరణంసున్నాన్న. అమూర్తమైన వాడి దయ, మూర్తమైన వాడి దయ కాదు. అమూర్త వాడు దయ కలిగితే అరణంశం. అది ఇప్పుడు కానీ ఎప్పుడో చెప్పరు, అడ్రస్ కనుక్కొని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను అనుకుంటారేమో. అక్కడి వాడు వరకు దొరికినట్టు ఉంటాడు. మనం కూడా ఆ స్థాయికి ఎదగడం మార్గం, వేరే మార్గం. వచ్చిన వాడు కట్టుబట్టినట్టు కట్టుబట్టాడు, మళ్ళీ ఇప్పుకొని ఎంత మాయ చేసాడు. చూసారా వాళ్ళ అమ్మని? ఎవరు కన్నారు, ఎవరు పెంచారు, ఎవరు కనినా, ఎవరు పెంచను యశోదరి ఆ భాగ్యము. అక్కడ టక్కర పని చేసాడు. 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట. ఆ పెళ్ళిళ్ళు ఏమిటో చెప్పుకున్నాం. ఒక పెళ్ళికి పెరగలేదట. పెళ్ళి వస్తున్నాడు ఆయన అమ్మ అక్క.
ఎదురు చూస్తుంది అది గేటు దగ్గర అలా కూర్చొని వస్తాడేమోనని. ఎప్పటికీ రాడు, ఏదో ఒక రోజు వచ్చాడు. మాయగాడు కదా, ఏరా ఈ పని చేశామంటే వచ్చాను. కొంచెం అలిగింది, అలిగి అటు ఇటు తలదింపి మళ్ళీ ప్రేమమయ జీవనము కదా, పెంచిన ప్రేమ గొప్పది, అదే ప్రేమ పెంచింది కదా. అమ్మా ఏరా పెళ్ళిళ్ళు చేసుకున్నా ఉన్నా అమ్మ తీసుకొచ్చి 8,000 ఏ పెళ్ళికి 2 కలిసి చెప్పింది. ముద్దులు తిప్పడం మనకు అలవాటు కదా మన అమ్మలో. పోయితో రకరకాలు ఇప్పుడు అట్లా జగత్తంతా చెప్పగలిగింది మా అమ్మలు కదా. అమ్మకు ప్రతిరూపములు కదా, అమ్మ ప్రతిబింబములు కదా. ఓ తిప్పు తిప్పింది. నేను అన్నారు కాదురా, ఆ 8 అష్టమదములకు అధిపతి పరమాత్మ. పెళ్ళారు ద్వారా అష్టమదములకు అధిపతి. 10 అంటే భరించేవాడు భర్త. వీటికి అధిపతి జగన్నాథుడైన శ్రీనాథుడు. వీటికి అధిపతి 10 అంటే భర్త, భరించేవాడు. వీటిని భరించి అష్టతలు నిరసన క్రమం అని చెప్తారు వేదాంతం మనకు దగ్గర. చేత ఆ నిరసన క్రమం అంటే భక్తిలో మాట్లాడుతున్నారు కదా, అందుకని అలా అంటారు అన్నమాట. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఫిరాయించారు అన్నమాట. అందుకని భక్తిలో మాట్లాడేప్పుడు ఇవి చెప్పరు, ఇవి చెప్పేటప్పుడు భక్తి చెప్పాం అనమాట. ఎందుకంటే రెండూ కలిపి చెప్పామనుకోండి పాడైపోతారు. అందుకని నేను భక్తి చెప్పేటప్పుడు ఆయన నేను వేదాంతం చెప్పాను, ఆయన వేదాంతం చెప్పినట్టు భక్తి చెప్పాలి. అట్లా అలాగా అంటే బ్యాలెన్స్ ఉండాలి. తిక్కపక్కన పడతాను కదా తెలిసినంత వరకు. తెలిసిన తరువాత భగవాన్ రమణుడు అంటాడు, తరువాత తెలుసుకోవలసింది ఏముంది. ఒకటేగా ఉంది అక్కడ, భక్తి అన్నా జ్ఞానం అన్నా అంతా ఒకటే. భక్తి పరాకాష్టే జ్ఞానము అంటాడు రామానుజుడు. భక్తి ప్రబోధించడానికి ఆదిశేషుడైన అవతారమైన రామానుజుడు భక్తి పరాకాష్ఠ జ్ఞానం అని చెప్పమని. అంటే అసలు జ్ఞానం లేనివాడని కాదు. భక్తి లోపించినప్పుడు సర్వవ్యాపకమైనటువంటి నారాయణుడు. ఇవి నిజమా అని పూర్ణబోధన పొందిన అమ్మగారు మొన్ననే ఎప్పుడో వచ్చి అడిగారు, స్వామి లోకము నిజమా, వైకుంఠం ఉందా, కైలాసం ఉందా, ఎన్ని ఉన్నాయా, ఉల్లక్కేనా, ఇది ఉల్లక్క అంటున్నారు, ఏమిటి ఉల్లక్క అని అడిగారు ఆవిడ. పాపం ఏదో విచారం చేసి ఉంటుంది బాగా. ఇవన్నీ నిజమేనమ్మా. నువ్వు ఉంటావు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. కొంటం లేని వైకుంఠం, వైకుంఠం ఉంటుంది. లోకంబులు లోకస్తులు లోకేశులు ఎదిని తిదులు లోకంబుకు పెంజీకటి కావలి వెలిందుడు ఏకాకృతిని సేవించుతున్నాడు పోతన. ఈ లోకములు, ఈ లోకస్తులు, లోకేశులు తెలిని తుదిన లోకంబకు పెంజీకటి కావలి వెలిందుడు ఏకాకృతిని సేవించున్నాడు. మరి భక్త పోతన అని పేరు కదా. అంటే భక్త పోతన కూడా భక్తి పరాకాష్ఠ జ్ఞానమైన అంగీకరించాడు కదా. జ్ఞానాదేవత కలిగింది. షుగర్ కోటెడ్ పిల్లు లోపల మంది అదే, పైన మాత్రం కాస్త భక్తి అనేది. భక్తిని ప్రబోధించడానికి వచ్చాడు రామానుజుడు. మనం భక్తులమా విరక్తులమా విభక్తులమా? భక్తులమే. ఈ భక్తి గురు భక్తి, ఆ భక్తి దైవ భక్తి. పర్వాలేదు ఏదైనా. భక్తి అనేదే ముఖ్యం. ముక్తియో భక్తి లేని వాడు ముక్తి లేదు పోతుంది. అనురక్తిలో కొట్టుకోవడమే భక్తి ప్రధానమైనది. భక్తి అనేది ఎటువంటిదయ్యా అంటే అన్ని జిడ్డులలోకల్లా పెద్ద జిడ్డుట. అదే సబ్బు సబ్బు వేసినే వదలదు. అది ఏ జిడ్డు ఏది వదిలినా భక్తి మాత్రం వదలని పట్టుకుంటే. ఎందుకంటే అన్నిటికంటే అత్యంత ఏమంటారు ఆ స్నేహ లక్షణం దాంట్లో ఉందట. ఆ జిడ్డు వదిలితే ఒట్టు. మళ్ళా జ్ఞానం రావాల్సిందే వదిలించాలంటే. ఎంతో కొంత ఉండిపోతుంది అప్పటికి కూడా, తప్పదు. కాకపోతే కొంచెం మరొక జన్మలో నేను శీఘ్ర ఫలాన్ని పొందుతారు. వాళ్ళే ఇప్పుడు యోగ పరిస్థితులైన వారు. ఇలా చెప్పారు కదా భ్రష్టుడి గురించి.
యోగభ్రష్టులైన వారే మధ్యాహ్నం ఉపన్యాసం ఎవరైనా ఆడియో రికార్డ్ చేసుకున్నారు పంపండి అమ్మ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగమే. చాలా మళ్ళీ అలాంటి సందర్భం వస్తూ రాదు. రాదు. ఎందుకు వస్తుంది? రాదు అలాంటి సందర్భం. మళ్ళీ 9 సురుడు, భస్మాసురుడు, నరకాసురుడు, తారకాసురుడు, రావణాసురుడు, బాణాసురుడు, బాణాసురుడు, గజాసురుడు, శోణాసురుడు, ఈ సురులందరూ ఒక రూపము దాల్చి సత్సంగంలో ప్రవేశించారు. దాన్ని సరిదిద్దడానికి ఏదో ఉపాధి కావాలి దానికి. నీ వేదాంత సంగతి చూస్తానని వచ్చేస్తాడు. అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని, అంటే ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ తెలియదు. మళ్ళీ ఆది పిచ్చివే, దానికి ఏదో ట్రిక్ కనిపెట్టాలి. మళ్ళీ ఏ అవతారం ఎత్తవలసిందే. అవతు వచ్చినప్పుడు జగన్మోహన్ అవతారం ఇక్కడ ఆడి భస్మాసుడు డ్యాన్స్ పక్కన తక్కువని ఆ చేతులన్నీ తక్కువ అడిగింది ఇస్తే ఆడు ఘోరాశంకరుడు అంటాం కదా, అందుకే పట్టుకుని ఏడాడుతుంటాం. ఈశ్వరుడు ఘోరాశంకరుడు అని అడిగిందని ఇచ్చేస్తాడు. నిజమే. ఈశ్వరుడు దయాసముద్రుడు కదా, ఇస్తాడు. ఇచ్చినంత వరకేనండి. దాన్ని వెనుకున్నది మరి సంబంధం లేదు. పోమని ఏమిటి దాన్ని వెనుకున్నది? అడుగు. తర్వాత ఎవరి గొడవ వాడిదే. ఈ చేతులు తిప్పాడు కదా, ఒరే భస్మైపోతావు అని చెప్పొద్దు, అది చెప్పడు. నువ్వు అడిగావు, నువ్వు ఇచ్చాను పోమని. అంటే శివ రూపంలో వరం ఇచ్చాడు, కేశవ రూపంలో పరిష్కరించాడు. దానికి అయిపోయింది. పది గోవిందం, పది గోవిందం, గోవిందం పది మూడవ. ఈ గోవింద శబ్దము మా గోవిందుడైనటువంటి వాసుదేవుని నామము కాదు. గోవింద భగవత్పాదుల నామం. గోవింద భగవత్పాదుడైన శంకరుడు వారు గురువు నామాన్ని భౌతికంగా చేసుకొని గురుస్మరణతో ఆయన ఈ భజి గోవింద శ్లోకాన్ని మోహముద్గారాన్ని అందించాడు శంకరుడు. అంటే నిజగురు భక్తులు సర్వకాల సర్వవస్థల యందు కూడా ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురు కృప. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 బాగా గుర్తుండాలండి. కళలో కూడా మర్చిపోకూడదట ఈ 4 మరుపుకు రావడమే భ్రాంతి, వేరే ఇంకేం లేదు. స్వామి నా మనసు నిలవడం లేదు, దిక్కుమారి మనసు ఎందుకు తెలుస్తుంది? దాని పనేది. ఇక్కడ చిన్న మెదడైన ఉంటుంది యోగశాస్త్ర ప్రకారంగా. ఆ మెదడులో 1000 దళములతో ఒక పద్మం ఉంది. ఇక్కడ సహస్ర కంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇక్కడ చిన్న మెదడు దగ్గర ఒక యోగశాస్త్ర ప్రకారం యోగంలో కూర్చున్నాను. ఒక 1000 దళముల పద్మం అని, ఒక దళములకు 1000 పరమాణువులు కలిగి ఉంటుంది. సహస్రపరమాదేవి శతమూలా శతామూలా. ఎక్కడ చెప్తున్నారనే విషయం తెలిసిన వాడు, దర్శించిన వాడెవడో వాడు యోగి. మంత్రం చెప్పిన వాడు కాదు. మంత్రార్థము మంత్రసారం అనుగ్రహించాలి. మంత్రానికి ఏముంది? 7 మహామంత్రాలు ఉన్నాయి. 7 మహామంత్రో చిత్త విభ్రంశికారక ఏక ఏవ మహామంత్రో గురురిచ్చక్షరద్వయం. 7 మంత్రాలు, దానికి ఛందస్సు, దానికి కీలకాలు, దానికి ఏవో రకరకములైనటువంటి ఉంటేనే మంత్రం అవుతుంది. మంత్రమే చాలా అమ్మవారి దర్శనానికి. 7 మహామంత్రో చిత్త విభ్రంశికారక ఏక ఏవ మహామంత్రో గురురిచ్చక్షరద్వయం. 2 అక్షరాలు. దాని అందు మనస్సు నిలపండి. నిలవట్లేదు స్వామి, ఫోన్ వదిలేయండి. ఇచ్చలు విడిగా ఎక్కడికో తిరిగి మళ్ళీ గమ్యం చేరాలి కదా. దాన్ని బంధించొద్దు. బంధించితే ఆ చేప పిల్లని చిన్న సీసాలో నీరు పోసి పెడితే కంజిస్టెడ్గా ఫీల్ అవుతుంది. దానినే సాయిరావు సముద్రంలోనో బావిలోనో వదిలేమనుకోండి, స్వేచ్ఛగా విహరిస్తుంది.
సేవా నిలయంలో గవర్నమెంట్ సేవలు నాకు 40 సంవత్సరాలుగా పరిచయం. కూర్చోండి సార్. ఎట్లా బాగుంటుందా? భాగ్యలక్ష్మి అక్కడే ఉందా సార్? ఈ కోడి చూడగానే ఈ కోడి చూడగానే కాకి డ్రెస్సులు వేసుకుంటే వాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాడు, కత్తర వేసుకుంటే వాడు కాంగ్రెస్ వాడి, ఇటు అలవాట్లు వేసుకుంటే ఇటు సాగి ఇంకోటి తెలిసిపోద్ది ఎక్కడికి వెళ్ళి. బాబా డివోటీ అడ్రస్ అనమాట. డ్రెస్ కాలేదు, అడ్రస్ అన్నారు. కానీ దీనికి మరకట్టితే వదలదండి, దీనికి అంటుకుంటూ ఉంటుంది. దీనికి చాలా ఇదేమో జ్ఞానం అంటుకుంటే కనబడిపోతే వదలదు, ఇదేమో భక్తి ఉతికిదే పోవాలి. అది పడేయడమేగా జ్ఞానం అంటే. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వదలడమే జ్ఞానం. బాగా దాచెట్టుకుని బాగా తిరిగేదాకా ఉంచుకోవడం భక్తి. అందుకని చక్కగా మనం ఈ జన్మలోనే రేపు అడుగుతూ దృఢనిచ్చే జ్ఞానం. నేను స్వామి పాదమును ఆశ్రయించాను, నేను ఈ జన్మలోనే ముక్తి పొందుతాను అని దృఢనిశ్చయంతో ఉండదు. అడిగినంత వరకు ఆ మనస్సు అనే ప్లేస్లో అడిగిన వాడు ఒకడు ఉంటే వాడు ఉండడు. ఇక్కడ రెండైతే వీడున్నంత వరకు వాడు ఉండడు, ఖాళీ ఉండాలి. వేణువులా ఉంటే మనను దూపుకుంటాడు మాధవుడు, తన కింద పెట్టుకుంటాడు, వదలడు. రాధమ్మ కూడా అడిగిందట వేణువు, ఏమిటో వేణువు అంత అదృష్టవంతురాలు, ఎప్పుడు స్వామి నిన్ను వదలడు, నాకు ఇలా కనిపిస్తాడు, అలా అదృశ్యం అయిపోతాడు అని అడిగితే అమ్మ చెప్తుంది, నేను నా దాకా ఉంటే నిన్ను దాచుకుంటాడు స్వామి. ఎలా ఉండాలి? ఈ కోసం ఆ కోసం ఖాళీ గొట్టం 9 రంధ్రాలు. ఆ రంధ్రములే లోన ఉన్నటువంటి రంధ్రములు 10 కూడా మరొక రంధ్రం ఉంది, బ్రహ్మరంధ్రం అని చెప్తారు. నవరంధ్రములు కాకుండా మరొక రంధ్రం మూసుకుపోయి ఉంటుంది కదా, అది మూసిపోయి అది కావి కంటే గణపతి ముందుకు మేర్తి కలిపి తెలుసుకో. పిల్లలు కూడా అమ్మ వాళ్ళ అమ్మాయికి అలా తెరిచారు శక్తిపాతం ద్వారా. అమ్మ శరీరం విడిచిపెట్టిస్తే బాబు దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హైమ పేరు. గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ పని వారు 5-6 సంవత్సరాలు కృషి చెప్తారు కదా వైద్య విధానంలో. అమ్మ పని అయిపోయిందన్నారు, శవాన్ని తీసుకొచ్చారు ఢిల్లీలో. అక్కడే వెళ్ళిపోయిందండి, అక్కడే హాస్పిటల్లోనే వెళ్ళిపోయింది ఆవిడ, వాళ్ళ అమ్మాయి హైమ. తీసుకొచ్చారు. నేను ఏదో చెప్పి ఇందాక అనుకుంటాను, చెప్పారు కదా రమణుడికి శంకరుడు వారికి దర్శనాలు అవన్నీ అలాగే విధానం. అమ్మ చూసి తన బట్టలు గుణదయస్థానంలో నుంచి రేపు కూర్చోబెట్టి, మామూలుగా అయితే అమ్మ సంస్కృతం అవి ఇవి మాట్లాడేవారు. అత్త తెలుగు, గుంటూరు తెలుగు, నెల్లూరు తెలుగు, విశాఖ తెలుగు, శ్రీకాకుళం తెలుగు, కొంచెం ప్రకాశం, కొంచెం తేడాలు. నేరుగా ఇల్లు, చిన్నగా ఇల్లు, కూర్చు, రండి కోడు, ఈ పదార్థం చిన్నగారి. అయితే అమ్మ బట్టలు వెళ్ళిపెట్టి అమ్మని పెట్టుకొని సంస్కృతంలో మాట్లాడుతున్నారు. అన్నీ హైమ సమాధి. అలాగే ఆవిడకి అధిష్టానం ఏర్పరిచి అందులో కూర్చోబెట్టిన తర్వాత ఆవిడ బ్రహ్మరంధ్ర స్థానం మీద పాదం పెట్టారు. అప్పుడు శిరస్సు బద్దలైంది, అప్పుడు ప్రాణం వెళ్ళింది. అలాగా మోక్షాన్ని ప్రసాదించారు. ఎలా ప్రసాదించాలనేది వారిష్టం, మీ ఇష్టం కాదు.
మోక్షం కూడా నాకు ఇలాగే కావాలంటాడు భక్తుడు. వాడికి అలా కూడా ఇస్తాడు. అలాగే అడిగితే ఇచ్చిన వాడు మరి అలాగే పుడతాడు. ఎలాగో అలాగా ఆయన దయగలిగింది ఇచ్చినటువంటిది తిరుగులేదు. అది ఇందాక ఒక మాట అనుకున్నాను కదా, బోళాశంకరుడిగా ఇస్తాడు, సంవత్సరం మళ్ళీ పరిస్థితులు వచ్చినాడు కేశవుడిగా వస్తాడు. కేశవన్నది కూడా 3 కలిసింది. కా కేశవ బ్రహ్మ విష్ణు పురుషాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైన పదమే కేశవ. అన్నీ చెప్పి పురోహిత వర్గం కేశవం ప్రతిగచ్చతే. మళ్ళీ తేడా వచ్చేస్తుంది కదా, విష్ణు ప్రతిగచ్చతే, శివం ప్రతిగచ్చతే అంటూ కేశవం ప్రతిగచ్చతే అంటే 3 కలిసినదే కేశవం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరే. ఎవరికి రాదా భజన? అందరూ మోగవాళ్లే. భజనలు రాని వాళ్ళందరూ బాబా గారి దృష్టిలో మోగవాళ్ళు. మరి దానికి కూడా తిడతారు భక్తులు. ఆ భజనకు కూడా మళ్ళీ 2 భజన చేయమంటున్నారు. చేయమని మళ్ళీ జాగ్రత్త చెప్తారు. భజన ఎట్టులు తెలియరా నిజముగను నడువురా, అజుడు రాసిన వ్రాత కొలదే సుజనులకు ఇది సిక్కురా. సుజనుడైతే భజనే లక్ష్యం. విభజనలను పోగొట్టున్నదే భజన. మరి భజనే నువ్వు పాడుతున్నావా లేదా, నీ గుర్తు బాగుందా లేదా, కాలం వేసావా లేదా, ఊరికినే ఊరిపోతారు. వీడికి అర్థం కాదు పద్ధం కాదు. భజన తొడగొట్టుకుంటాడు. ఏదో సంగీతం పాడినప్పుడు కూడా ఇలా కొట్టుకుంటాడు. బాబు వినడు, అనడు, కనడు. భావం అసలు భజన ఎట్టుదో తెలియరా నిజముగను నడువురా, అజుడు రాసిన వ్రాత కొలదే సుజనుడకు ఇది సిక్కురా. సుజనుడైతే భజనేడు. ఇంకేమక్కర్లే, భజనే ధాతువు నుండి పుట్టింది కదా, ధరించేస్తుంది. అందుకే ఆ చతుర్ముఖ బ్రహ్మ మనకి కలి సంతరణ మహామంత్రాన్ని అనుగ్రహించారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ప్రతి ఆశ్రమాల్లోనూ కూడా ఇది కలి సంతరణ మహామంత్రం అని నామకరణం అందరూ దీంట్లో ప్రారంభిస్తారు. ఇప్పుడు సాయి యుగం కనుక హరే సాయి జై జై సాయి, జై జై సాయి, జై శ్రీ సాయి, ఓం శ్రీ సాయి, జై జై సాయి. ఓ ఎన్ని గడుపుకున్నా ఇబ్బంది లేదు. ఏకాహం అదిరిపోతున్నది. ఓం సాయి శ్రీ సాయి. ఏకాహాలు, సప్తాహాలు, సప్తాహాలు. అవధూతేంద్ర స్వామి వారి ఉండేవారు. విజయవాడలో కృష్ణానదిలోని దేహత్యాగం చేశారు. నామ సంకీర్తన చేస్తూ నీటి మీద అలా చేశారు. అవధూత అలా వెళ్ళిపోయింది ఆచార్య. అలాగే వెళ్ళిపోయింది. నది ప్రవాహాన్ని కొట్టుకుని వెళ్ళిపోయింది. అలా దేహత్యాగం అంటే దాన్ని జల సమాధి అంటారు. జల సమాధి అంటే భూ సమాధి, సజీవ సమాధి, అలా చాలా ఉన్నాయి సమాధులు. ఇది జల సమాధి. ఇలా గంగలో వదిలేసేవాళ్ళు సరయువులో వదిలేశారు. రామచంద్రమూర్తి నలుగురు కూడా సరయువులో వదిలేశారు. అలా అయోధ్య వెళితే తప్పక సరయు నదిలో స్నానమైనా చేయండి. మనం ఎలాగో జల సమాధి అవ్వలేము. ఎందుకంటే మేము త్రివేణి సంగమం అయింది కదా మొన్నప్పుడు. కుంభమేళ బాహ్యంగా కుంభమేళ త్రివేణి సంగమం, ఆంతరంగా మనలో ఒక త్రివేణి ఉంది. ఏడ పెంగరు, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి, సూర్యనాడి, చంద్రనాడి, అగ్నినాడి, జ్ఞాననాడి, కుంభ. కేవల కుంభకం అంటారు యోగ మార్గంలో. రేచిక పూరకములు కుంభించి నాసికాగ్రమణందు దృష్టి నిలిపి బ్రహ్మము సత్యమని భావముంది విద్యా జగముపై భ్రాంతి విడిచి సోహం భావకుడై ఎవడుండి లేనట్లుండగడయో నవ్య తరభూ విశ్వ సదానంద యోగి.
సదానంద యోగీశ్వరుడు అని చెప్పిన మాట సదానంద యోగి శతకం. ఈ పేరు మీరు యూట్యూబ్లో కొడితే 100 పద్యాలు వస్తాయి. చూడండి. పద్మాసనముపై ప్రాణములు బిగించి రేచిక పూరకమును గుమ్మించి నాసికాక్రమణందు దృష్టి నిలిపి బ్రహ్మము సత్యమని భావము విద్యాజగముపై భ్రాంతి విడిచి సోహం భావకుడు ఎవడు ఉండి లేనట్లుండగలడు. అక్కడ పెట్టేట్టు కదా, ఉండి లేనట్లుండగలడు నవ్యతరభూగి వాడు సదానందుడు. సోహం స్ఫురించి స్ఫురించకుండా ఉండాలి అంటే హంసను తెగ నరకగలిగే సామర్థ్యం ఉండాలి. పరమహంస తత్వం అదే అంశమంత్రం. ప్రతి మంత్రానికి గాయత్రి పెడతారు. మూల మంత్రం ఒకటి, ధ్యాన శ్లోకం ఒకటి. అలా ఉంటేనే అది మంత్రం అవుతుంది. ఛందోబద్ధంగా ఉండాలి. నోటికి వచ్చింది అందుకు. మరి మనకు మాత్రము గురు నామమే మంత్రం అంటే. దీక్షానామం అని ఇస్తారు గురువు, యోగ పట్ల ఇస్తారు. వారి అర్హతను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి తాలూకా ప్రమోషన్. అది అమ్మా నాన్న పెట్టిన పేరు నేను చెప్పుకున్నాను కదా. జన్మత కర్మత వచ్చినవన్నీ ఆ రోజుతో లేవచ్చు. అప్పుడు యోగ పట్ట ఇచ్చి లాయర్ గారికి ఒక పట్ట, ఆయన జ్ఞానం నాకు ఎంతలా తెలిసినా పట్ట లేకపోతే కోర్టులో నన్ను వాదించడానికి అనుమతి లేదు. కోర్టు వేసుకోవడానికి అనుమతి లేదు. వేసుకుంటే ఏదో వేసం వేసుకోవడమే తప్ప యోగ పట్టాలి. అది ఎవరివ్వాలి? ఎవరు? అందుకని వాళ్ళ అమ్మా నాన్నగారు ఎందుకు పెట్టారు? ఇవన్నీ జన్మజన్మల అనుబంధాలు. గురు రహస్యం. సామాన్య పదవులకు, గురువులకి, ముక్త పురుషులకి, ఋషులకి, మహర్షులకి, ఆత్మ సంయోగులకి, పరమహంసలకి తేడాలు ఉంటాయి. స్థితి భేదం, స్థితిని బట్టి భేదం. అందుచేత ఇప్పుడు అందరూ పరమహంస పరివిరాజకులే. పరమ పాపాత్ముడు కూడా పరమహంసే. అవి దీక్షానామలు అయిపోయింది. సరే, మంచిదే. కానీ మనకు తెలుసు పకార పంచకమంతయు పంకిలమై పాప పంకిలమై 10 జన్మల పాటు వేధిస్తుంది పరమేశ. అందుకని ఈ దీక్షానం నాకు పూర్ణానంద దీక్షానం. నా పేరు సాయి సుధాకర్. అసలు సాయిని ఆశ్రయించిన తర్వాత సాయి తగ్గించాడు. సాయి బంగారు బాగున్నామని అక్కడి నుండి నా వెనకొచ్చిన వాడు విని స్వామి సాయి అని పేరు పెట్టారు. సాయి సుధాకర్ అని నామకరణం సార్థకం. గుట్టాయన పెట్టిన పేరే. మా అమ్మ నాన్న పెట్టిన పేరు అయితే సుధాకర్. రావుని పేరు, అందుకని సుధాకర్ రావు పెట్టారు. రావు తీసేసి సాయి సుధాకర్. తర్వాత దీక్షానం పూర్ణానంద. సాయి సుధాకర పూర్ణానంద ఈ దేహానికి వ్యవహారికంగా వ్యవహరింపబడుతూ ఉంది. అంచేత ఈరోజు ఇంకా మన ఎప్పుడో చిన్న సభలో ఒక పూల జరుగు, ఆ పువ్వులు శిరస్సు మీద, పాదాల మీద ఆ పువ్వులు. అలాంటి పువ్వుల వర్షం విశాఖపట్నంలో ఏదో సందర్భంలో విద్యాసాగర్ గారు ప్రస్తుతం అక్కడ అచల పరిపూర్ణానంద విద్యాసాగరుడు వీరు దీక్షానామం ఈవేళ ప్రకటితం స్పష్టంగా. గురుపుత్రుడైన వారు మీరు ఎవరెవరైతే వారిని గురువుగా స్వీకరించారో వారు అచల పరిపూర్ణ విద్యాసాగర్ గురుదేవుడు. ఆ నామము సర్వకాల సర్వవస్తువులందు నడిపించే దివ్య వాహిని, వాహనము లేదా నావ. సాయిరామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది.
తెడ్డి ఎక్కర లేదు తెరసాప పని లేదు, నామము చేసితే నావ సాగిపోతుంది. నామమునకు నామికి తేడా లేదు. సాగరు గురుదేవుడు అనబడినటువంటి ఈ నామకి ఆ నామకి సార్థకం. అవిద్యను తొలగించేదే విద్య, విద్యాసాగర్ పరిపూర్ణుడు. ఆయన పుస్తకాలు చదివారో నాకు తెలియదు, కానీ ఎవరైతే పరమ గురువులో ఆ గురు పరంపరలో వచ్చినటువంటి వారిని కృపాసిద్ధులు అంటారు. దేవ అనుగ్రహం చేత కానీ గురువుల అనుగ్రహం చేత కానీ సిద్ధి పొందిన వారు కృపాసిద్ధులు. వారు సిద్ధ పురుషులు. అంటే ఏమో మ్యాజిక్లు, మెస్పరైజాలు, సృష్టించడాలు లేనిదెక్కడ సృష్టిస్తారండి. ఉన్నదానినే మళ్ళీ మార్పు చేయడం, కానీ సృష్టి ఏం లేదు. సృష్టింపబడే ఉంది జగత్తంతా. అన్ని సృష్టిలోనివే. ఖనిజములు, లోహములు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, బంగారాలు, సింగారాలు. ఆ షాపులో నువ్వు ఇలాగంటూ వచ్చేస్తావు, అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఏంటో చేస్తుంటాడు మా స్వామి. అవన్నీ తాత్కాలికములైన ప్రయోజనం ఉంది, కానీ ఇక్కడ శాశ్వతమైన ప్రయోజనం ఈ నావ పట్టుకొని ప్రయాణం చేయాలి. నడవలేని వారి గురించి నేను మాట్లాడలేదు. ఎవరైతే మీరు గురువుగా స్వీకరించారో వారు ధర్మం ఏమిటి? ఆ గురువుని స్మరించండి అని చెప్తారు. అది గురుధర్మం. వారికి ఒక గాయత్రి మంత్రాన్ని తయారు చేస్తారు. పూర్ణానంద స్వామి సాయి సుధాకర విద్మహే పూర్ణానందాయి ధీమహే తన్నో గురు ప్రచోదయాత్ అని అభిమానులు వారు మనసులో ఉన్నటువంటి మాటలని గాయత్రి రూపంలో తగిలించి దానికి చందోబద్ధంగా మళ్ళీ శాస్త్రకారులు, విజ్ఞానవంతులు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వ్యాసుడైతే భారతం రాస్తాడు, కానీ ప్రతిమోడంతా చూసుకాపీలే. వ్యాసుడు రాస్తే భాగవతం అవుతుంది, వాల్మీకి రాస్తే రామాయణం అవుతుంది. వాల్మీకి రామాయణం మనకు ప్రమాణం. 3 రామాయణాలు వచ్చాయి. రంగనాథ రామాయణం వచ్చింది, భాస్కర రామాయణం వచ్చింది, చాలా వచ్చాయి. ప్రామాణికంగా దేన్ని తీసుకుంటాం? వాల్మీకి రామాయణం. భాగవతాలు 3 వచ్చాయి. మరి ఏ భాగవతం తీసుకుంటాం? వ్యాసకృతం అయితేనే. అందుకని గురువు నరుడు కాదు. గురుడు అనగా పరుడు అనదగు. పరుడు అనగా కేవల ఆత్మస్వరూపుడు. గురుడనగా నరుడు అనదగదు, గురుడు అనగా పరుడు అనదగదు, పరుడు అనగా కేవల ఆత్మ పరిపూర్ణుడు అనదు. చేత అచిత పరిపూర్ణ విద్యాసాగర్ ఈ దీక్షానామంతో మీరు స్వామిని స్మరించండి, పూజించండి. ఎవరో మిత్రుడు అడిగారు, వారేమిటి ఆ నిర్భయానంద, మన్మడుగు సుభయారులు, కొల్లి ప్రసాదరాయుడు, కోట ప్రసాదరాయ కొల్లు కోట కొల్లి కోటయార్యుడు, ప్రసాదరాయుడు, ఆ గురువులు, పరమ గురువులు, పరమేష్ఠ గురువులు, అచల గురువులు, అవాంగ్మానస గోచర గురువులు, పరాపర గురువులు రకరకములుగా వాటిని మెరుగుపెడుతూనే ఉంటారు. బంగారం ఒకటే శృంగారములు అనేకములైనట్లు మనకు కావలసిన రీతిలో మనం తయారు చేసుకుంటాం. ఆ ముద్దగా ఉంటే ఎక్కువ ఏదో బ్యాంకులో లోన్ కూడా ఎవరు ఆకారం తయారు చేస్తే తప్ప ఈ ముద్ద పట్టుకెళ్తే నా దగ్గర గడ్డి ఉందంటే మా పనులు ఆ బ్యాంకులో మేనేజర్కి చేసుకో, మేము ఇవ్వకపోమని లేదంటే వస్తు రూపంలో తెచ్చిస్తాము. ఇది అవసరం ఉంటే వెళ్తే నేను కానీ మిత్రుడు ఎవరైనా వెళ్తే బంగారమైన శృంగారముడికి విలువ, బంగారమైనప్పటికీ కూడా. అందుకని ఈ శృంగారం, ఈ బంగారాన్ని మనం తయారు చేసుకుని ఓహో జమకారు 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 ఎత్తిగొలుసులు, కుచ్చివాడలు, కత్తిరికొమ్ములు, చంద్రహారం, చిలకల పేర్లు, పలకల పేర్లు, వడ్డానాలు, ఉళ్ళుబాబులు లాంటి వడ్డానాలు, చంద్రవంతి, సూర్యవంతి, రకరకముల ఆకారాలు తయారు చేసుకుని ఆనందిస్తారు. ఎన్నైనా బంగారం ఒక్కటే శృంగారములు అనేకములైనట్టు. అందుకనే నామస్మరణ ధన్యోపాయం. ఆ నామాన్ని సదా స్మరించండి. ఏమిటో స్వామి అంటున్నారు, ఒకసారి ఈ స్వామి అంటున్నారు, ఆ స్వామి అంటున్నారు. స్వామి నిజం, స్వామి సత్యం. స్వామి అనే పదము
సత్యం. నేను మేలు లేనివాడు స్వామి. నేననే భ్రాంతి, నేను మేలు, నేను శరీరమును అనే భ్రాంతి లేనివాడు స్వామి. ఆయనకి ఆ రెండు లేవే నేను నిక్కచ్చిగా లంకాపదంగా చెప్తాను. నేనని అంటే అప్పుడప్పుడు నేను వ్యక్తమవుతూ ఉంటాను మన కోసం. లేకపోతే మన బుర్రను, మన మనస్సు, మన బుద్ధి గ్రహించదు కనుక అక్కడ బకెట్లో నీళ్ళు చేయగడుక్కోమంటే అక్కడ ట్యాప్ పెట్టారు, బకెట్లో నీళ్ళు ఉంటాయి. చేయగడుక్కోమంటే ఆ బకెట్లో గడిగేస్తాం. ఇలా రోడ్ల మీద టీ కొట్టుడు ఒక బకెట్ నీళ్ళు పెట్టి సాయంకాలం వరకు ఆ బకెట్లోని గ్లాసులు ముంచేస్తాడు, అది తాగేస్తుంటాం. మరి అలా తాగితే చూసి నూరుకున్నాడు అనుకోండి, తప్పు చేసినవాడు. అందుకని ఒక్కటి నడ్డి మీద కొట్టి మురుకు నీరులో కడుగుతావా అని చెప్పాలి. అలా చెప్తే ఆ మురికి నీళ్ళల్లో మనము ఆ పాత్రను శుద్ధి చేసుకోవాలి, మంచి నీళ్ళలో కడుక్కోవాలి. అందుకని తాత్కాలికమైన కోపం ఏ యోగికైనా, రూపరూపిగా ఏ మహాత్మునికైనా అది కోపం అనుకోకూడదు. నాలాంటి వాడు కోపం ఉంటే కోపము పాపములకు హేతువా. అది శాంతస్వరూపుడు. కోపం ఏమిటి? తాత్కాలికంగా. మన కోపం వస్తే నరనరాడు విసిగిపోయి హిస్టేరియా కూడా వచ్చేస్తుంది, నరమణ బలహీనత ఏర్పడిపోతుంది, నిద్ర పట్టదు. వాడి కోపంతో ఆ నిమిషమే మళ్ళీ పాఠం ప్రారంభిస్తే పవిత్రాత్మ స్వరూపులారా, రామస్వరూపులారా, మళ్ళీ మామూలే. మరి అమ్మ కోపం వచ్చింది కదా రాక్షసుల మీద, అప్పుడు తీస్తుంది ఒక డెంపకాయ గాడిద. ఎవడో ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ కానీ ఆ రాక్షసులు అంటే ఒక్క బిందువు నేలను పడితే కోట్లాది మంది రాక్షసులు పుడతారు, రక్తబీజి. అందుకని ఆ కోపాన్ని చూపిస్తూ ఆ నాది కిందను భరిస్తే ఆ బిందువు రెండింది మనలో కనిపిస్తుంది. సో అమ్మో కాళీ ఉపాసకుడా. కాళీ అంటే ఏమనుకున్నారండి? దశమహావిద్యల్లో ఎవడు బుర్ర కాళీ అయితే వాడికి కాళీ ప్రసన్నం. రామకృష్ణ ఉపాసించలే అంతకన్నా శాంతమూర్తి మరి లేదు బొమ్మన్నాడు రామకృష్ణుడు. ఆలోచనారహితం, వృత్తిరహితం, వాసనారహితం అయితే కాళీ దర్శనం అవుతుంది. అందుకనే కాళీ అమ్మగనుకుంటే కారుడు, అతడు కారుడు, మళ్ళీ అక్కడ మహాగొట్టు పెట్టారు మహాకారుడు. అందుకని చక్కగా ఈ మాటలు, ఈ పాటలు ఇవన్నీ కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి కాళాతీతాయ మహాకాల కాళరూపాయ కాళాతీతాయ సిద్ధి రూపాయ ఏటోపది యోగీశ్వరాయ సాయి నమాయ సాయి నమ సాయి నమ. కాలాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు, నామాతీతుడు, ఆ కాలస్వరూపుడైన పరమాత్మ మనసారా స్మరించుకొని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మళ్ళీ మీ అందరికీ గురుప్రసాదంగా అద్వైత బోధ మీరు ఎన్ని చదువుతారో నాకైతే తెలియదు, కానీ ఇచ్చి పంపడమే నా ఉద్దేశం. చదవండి. చదివి 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 సావంగ నేలరా, సాగులేని చదువు చదవబడిరా. ఇవన్నీ చావులేని చదువులే. మరొక బూతి మాట ఏమనుకోకూడదు. చదువు చదవనాల సంకనాకనేల 10 ఆవులు కాసుకున్న వాడి ఇచ్చిన కదరా. ఆ చదువులు ఓ ప్యాకెట్ కొనుక్కోవచ్చు,
దిక్కుమాలి చదువు ఎలా చదువులు మాకు చదువు అంటే డిగ్రీల మీద ఆశపడే వారి కోసం చెప్తున్నారు ఈ మాట. అందరికీ కాదు సుమి, జీవితం అంతా 36 డిగ్రీలు సంపాదించడానికి సరిపెడుతుంది. మొన్న మధ్య ఒక ఆయన చూశాను, 86 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి పిహెచ్డీ 13వ పిహెచ్డీ ఇచ్చారండి. ఏం చేసుకుందాం? మెడలు కొట్టుకు తిరుగుతాడు. ఎందుకంటే పెద్ద బోర్డు అవుతుంది తప్ప ప్రయోజనం లేదు. ₹1 ఆదాయం ఉందా? బోర్డులు పట్టుకొని తిరగడమే. సరే, అయినా 86వ సంవత్సరంలో 13వ పిహెచ్డీ ఏం చేసుకుంటాడు? వాడే చెప్తున్నాడు. మరి చూశారంటే 86 చదివాడండి అంటాడు. ఏం ప్రయోజనం అండి? చదువులు మర్మం మీద చదవాలి. ఆ చదువు సార్థకమైన చదువు. ఇవన్నీ వ్యవహారానికి అవసరమే. విద్యా సంపన్నుడు అయి ఉండాలి కదా, విద్య కావాలి. అవిద్యను తొలగించే విద్యే విద్య. భాగవతులు కూడా చెప్పాడు కదా, కమలాక్షు నర్చించు కరముడు కరముడు శ్రీనాథు వర్తించి జవహదేవ మధువైగిని తలుసు మనము మనం. రేపు ఉదయం శంకుస్థాపన ఏ టైం? ఏడా? అందుకని చక్కగా ఇదిగోండి శంకర అద్వైత బోధ. ఏదో పేరు ఉండాలి కదా. ఎవరు ఆగామృతమో ఎవరు దివ్య అమృతమో దానిని మళ్ళీ వ్యాఖ్యానం శ్లోకం లాగుంటే శోకం అయిపోతుంది. శ్లోకానికి దాన్ని పద విభాగం చేసి దాని అర్థాలు టీకా తాత్పర్యము వ్యాఖ్యానం వారు స్వబుద్ధి వ్యాఖ్యానం. స్వబుద్ధి అంటే గురుబుద్ధి విశేషత. గురుపుత్రుడు కనుక మామూలు స్వబుద్ధి కాదు. స్థిర మనసు, స్థిర బుద్ధి. ఎవరినో ఉద్దేశించో దేనినో ఎగతాలు చేసో దేనినో ఖండించే గుణము అది ఖండ విద్య. ఇది అఖండ విద్య. ఈ అఖండమైన వ్యాఖ్యానం, ఈ అఖండ గురు సంప్రదాయం, ఆ సంప్రదాయబద్ధమైనటువంటి వ్యాఖ్యానం ఉంటుంది. ఆయన భూగోళ పుస్తకాలు. ఈ మధ్యలో ఎవరో భక్తులు ఎన్నో పుస్తకాలు చేశారు, అవన్నీ మూలలు ఉన్నాయి. మూలలు ఉంచడానికి కాదు, మన పుస్తకాల్లోకి వెళ్తే ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నప్పుడైనా చేసినాం. ఊరికినే ఊరుకోది, వృధా కాదు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైనా ఒకసారి తిరగేస్తే. పుస్తకం కత్తి వంటిదండి. మీరు ఎప్పుడైనా ఉపయోగిస్తే అది మీకు విచక్షణ జ్ఞానాన్ని. అది కూరగాయలు కట్ చేయడానికి పనికొద్ది, మన పీక నడుపుకోవడానికి. మన వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఆ కారు. అందుకే చక్కగా చదవండి. ఒకసారి కాదు, ఒకసారి చదివేస్తే నాలాంటి మంద బుద్ధివాడికి ఇది అర్థం కాదు. మీలాంటి బుద్ధిమంతులు 1-2 సార్లు చదవండి. చదివి అక్కడ దగ్గర పడికి. స్వామి, ఈ గురునామాన్ని మేము ఎట్లా జపం చేసుకోవచ్చు? నేను దీక్ష నామం చెప్పాను. దీక్షను మర్మము ధర్మము ఆయన చెప్పాను. నేను నామకరణం చేశాను కానీ ఉపయోగించుకోవడం మీ ఇష్టం. ఆల్రెడీ బాబా వారు అన్నీ చెప్పేశారు కదండి. 3 మంత్రాలు ఆల్రెడీ ఇచ్చేశారు కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. అవే మంత్రాలు, అదే స్మరణ. ఎవరికైనా తెలిస్తే చెప్పేసేయండి, అప్పుడు అందరికీ తెలుసు. నిన్న మొన్న ఎవరో పెట్టారు కదా గ్రూప్లో. బాబా గారు సాయి మంజునాథ స్వామి వారి ద్వారా ఒక 3 మంత్రాలు ఇచ్చారండి. ఎలా ఆరాధించాలి అని, ఎలా ఆశ్రయించాలి అని. ఆ 3 మంత్రాల ద్వారా చేయమన్నా అని 3 గాయత్రి మంత్రాలు చెప్పేసి ఎవరన్నా చెప్పండి, పర్వాలేదు. జ్ఞానాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నో శ్రీసాగర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగర ప్రచోదయాత్. ఓం శక్తి ప్రేమ
ఏంటమ్మా ఏంటి శక్తి ఉపాసకాయ ధీమహి ఆ, ప్రేమ రూపాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. పోయిన మహాశివరాత్రి ఈ శ్రీ విద్యా సాగర్ శ్రీతో కూడుకున్న శ్రీ హరి మోక్ష ప్రధుడు మోక్షలక్ష్మితో కూడుకున్న హరి శ్రీ విద్యాసాగర్. శ్రీ విద్య అంటే ఆత్మవిద్య ప్రబోధకుడని అర్థం. అదేదో కొత్త విద్య కాదు, అది సార్థకంగా అవే చేయించారు. అయితే ఎందుకో ఉదయం నుంచి చెప్తూనే ఉన్నారు ఆయన, ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏదైతే మనం ఉచ్చరిస్తామో నోటి ద్వారా దానిని వినాలి. ఏదో అర్జెంటుగా నేను ఇన్ని లక్షలు చేశాను ప్రదర్శన కోసం కాకుండా నిదానంగా ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి అంటే అనేది మళ్ళీ వినాలి. ఆగేంద్రియముల ద్వారా ఉంటూ శ్రవణేంద్రియముల ద్వారా వింటే హృదయాంతరాలంలో ప్రవేశిస్తుంది నాదరూపం. నాదరూపం. అందుకని ఈ అక్షర గౌరవద్దు, అది జప సంఖ్య, అది అది కర్మ పద్ధతి. అది వేరే, అదొక పద్ధతి. ఇది ఒక పద్ధతే, సత్కర్మగా మారిపోతున్నారు, జ్ఞానంగా మారి. అది అజప మంత్రశక్తి. మంత్రశక్తి అజపము వేరు, మంత్రం వేరు. అవన్నీ రకరకాల పూర్ణాదేవి బ్రహ్మ విద్య రహస్యంలో కూడా మేము కొంచెం అక్కడక్కడ రాసి పెట్టామని చూసాము. ధ్యాన నిష్ఠలో ఉండేటప్పుడు రాసినటువంటి గ్రంథం. స్వామివారి వారు తయారు చేసిన గ్రంథరాజాలన్నీ ఒక సెట్ ఇక్కడికి ఉన్నాయి. పంపిస్తే అది భవిష్యత్తులో మేము ఎలా చేయాలి ఏంటి హరి ఓం నారాయణ నారాయణ. అందరు తీసుకోండి అమ్మా.